వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్స్. హలో ఎవ్రీవాన్. ఈరోజు మసాలా ముద్ద వంకాయ కూరను ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తున్నాను. చిన్న చిన్న వంకాయలను తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని సాల్ట్ వేసిన వాటర్లో కొద్దిసేపు ఉంచుకోవాలి. పెనంలో ఆయిల్ వేసి ఈ వంకాయలను దూరగా వేయించుకోవాలి. ఈ వంకాయ కలర్ చేంజ్ అయ్యే వరకు స్టవ్ తక్కువలోనే ఉంచుకోవాలి. పెద్దగా పెడితే మాడిపోతాయి అన్నమాట. నేను దీంట్లోనే కొద్దిగా సాల్ట్, కారము, పసుపు వేసాను. అవి వేస్తే బాగా ఉడుకుతుందన్నమాట. ఇలా మంచిగా కలర్ చేంజ్ అయిన తర్వాత వాటిని తీసి పక్కకు పెట్టుకోవాలి. మీలో ఎంతమందికి ముద్ద వంకాయ కూర ఇష్టమో కమెంట్ చేయండి. మీకు నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఇలా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే ఆయిల్లో మసాలా కోసమని బండపువ్వు ఆకులు, బిర్యానీ ఆకు, కొద్దిగా లవంగాలు, ఒక 2-3 లవంగాలు, ఒక 2 ఇలాచీలు, కుడక పొడి లేదు కాబట్టి నేను ఇలా కొబ్బరిని సన్నంగా కట్ చేసి అదే ఆయిల్లో కొద్దిగా వేడి చేస్తాను. వేడి చేసి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేసి బాగా వేయించేసి మిక్సర్ జార్లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటానండి. చూడండి, ఇవి కొద్దిగా వేగాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా దాంట్లోనే వేసి దూరగా వేయించేస్తాను. అవి మంచిగా వేగాక దాంట్లోనే టమాటాను చిన్న చిన్న ముక్కలు వేసి కట్ చేసి దాంట్లోనే వేయిస్తాను. ఇది మొత్తం మంచిగా వేగాక మిక్సర్ జార్లో కొద్దిగా ధనియాల పొడి, అందులోనే నువ్వుల పొడి కొద్దిగా వేసేసి ముందుగా మనం వేయించుకున్న ఈ టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ, ఉల్లిగడ్డల పేస్ట్ ఇదంతా బాగా వేగాక ఇలా దగ్గరకు వచ్చేస్తుంది. దీన్ని మిక్సర్లోకి తీసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లోనే కొద్దిగా మళ్ళీ ఆయిల్ వేసేసి పచ్చిమిరపకాయలు, కల్యమాకు, ఆవాల గింజలు, కొద్దిగా అల్లం కూడా వేసుకొని దాంట్లో ఈ వంకాయలు వేసేసుకోవాలి. ఇవి వేగాక మనం ముందుగా చేసుకున్న పేస్ట్ని దీంట్లో వేసేసుకుంటే మనకు సరిపడినంత ఉప్పు, కారం వేసుకొని కలిపేసుకొని వంకాయ కూర రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని ఈ ముద్ద వంకాయతోటి తింటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి. నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.